అందరికీ నమస్కారం. అమ్మ తోడి ఛానల్కి స్వాగతం. ఈ ఫోటో చూడండి. ఇలాంటి డ్రెస్సులు వేసుకొని ఆడవాళ్ళు బయట తిరుగుతున్నారు. మీ భర్తలకి మీ ఒళ్ళు చూపించుకోండి. అందరికీ కాదు, కనీసం గుళ్ళుకి వెళ్ళేటప్పుడైనా సంప్రదాయమైన బట్టలు వేసుకోండి అని చెప్పేసి చెప్తున్నారు సుమన్ గారు. కానీ ఆయన చెప్పింది చాలా మంచియేనండి. ఈ ఫోటోలో ఉండావిడ ముందు అసలు లోపల ఇన్నర్ వేర్ ఏం వేసుకోవాలా, వెనక ముందు ఎగురుతా ఉంది. స్పెడ్స్ తీసి కింద ముందు పక్క పెట్టుకుంది, ఫోన్ ఏమో వెనక పక్క పెట్టుకొని స్టెప్స్ ఎక్కుతుంది, ఎగిరిపోతూ ఉన్నాయి. అలాంటి పెద్ద పెద్ద వేదికల మీదకి వెళ్ళేటప్పుడు ఇలాంటి వాళ్ళని చూస్తే నిజంగా అసహించుకుంటారండి. ఎందుకంటే చక్కటి డ్రెస్సులు, మంచిగా డ్రెస్సులు వేసుకోవచ్చు, మంచి చీర కట్టుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ ఆకృతికి, వాళ్ళ శరీర ఆకృతికి చక్కగా ఉంటాయి, చీరలు కట్టుకోవచ్చు. కానీ ఇలాంటి డ్రెస్సులు వేసుకునే ఆడవాళ్ళ గురించి మాత్రమే సుమన్ గారు చెప్పారు. మా మేడం గారేమో బీపీ వచ్చి జుట్టు బిక్కొని ఊగిపోతా ఆడవాళ్ళ బట్టల గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ రేపులు జరుగుతున్నాయి, చిన్నపిల్లల మీద జరుగుతున్నాయి, పెద్దోళ్ళ మీద జరుగుతున్నాయి, అవి చెప్పట్లేదు అని చెప్పేసి మన మేడం గారు భలే జుట్టు బిక్కొని చెప్పారు ఆ రోజున. కానీ మళ్ళీ నాలుగు గరుచుకొని వీడియో డిలీట్ చేసేసుకున్నారు. ముందు చెప్పటం, ఒక వీడియో తీసేటప్పుడు వెనక ముందు ఆలోచించుకొని చెప్పాలి కదండి. సుమన్ గారు ఎంత మంచి మంచి పనులు చేశారండి. ఆయన పేదవాళ్ళకి ఎంతోమందిని ఆదుకున్నాడు. ఒక బట్టల విషయం గురించి ఒక సినిమా హీరో అయ్యుండి చెప్పాడంటే అది అర్థం చేసుకోవాలి, అంతే కదండి. ఇలాంటి బట్టలు వేసుకున్నంత మాత్రాన అందరూ చూస్తుంటారు. నిండుగా బట్టలు వేసుకున్నా కూడా జరుగుతూనే ఉంటాయి. అవన్నీ చెప్పట్లా ఆయన, ఈ వీళ్ళ గురించి మాత్రమే చెప్పాడు, ఇలాంటి బట్టలు వేసుకోబాకండి అని. మా మేడం గారికి భలే కోపం వచ్చింది. అయినా కూడానండి, ఊళ్ళో వాళ్ళు ఇవన్నీ మీకు ఎందుకండి, చక్కగా మీరు ఆధ్యాత్మికంగా మంచి మంచి మాటలు, సీతమ్మ తల్లి గురించి, రామయ్య తండ్రి గురించి, తర్వాత ద్రౌపదమ్మ గురించి, రామాయణం, మహాభారతం, శూర్పణఖ గురించి, ఆ అక్కల గురించి చెప్పినా బాగుంటుంది. మీరు ఎందుకండి ఇవన్నీ చెప్పి మళ్ళీ డిలీట్ చేసుకోవటం, కొంతమంది మనోభావాలు దెబ్బతీయటం అవసరం అండి మీకు? చక్కటి చక్కటి మార్గాలు, పరిష్కారాలు, పలానా గుడికి వెళ్ళండి, పలానా చోటకి వెళ్ళండి, పరిష్కారం చేయించుకోండి, దానికి ఇది రెమెడీ అని చెప్పొచ్చు కదండి. అవన్నీ చెప్పకుండా మీరు ఏమేమో ఊళ్ళో చెత్త అంతా ఎందుకండి? అవన్నీ చెప్పేదానికి స్టూడియోలు చాలా ఉన్నాయి, న్యూస్ స్టూడియోస్, వాళ్ళల్లో చెప్తుంటారు అన్నీ. అలాంటి రేపుల గురించి అన్నీ వాళ్ళు చెప్తుంటారు కదండి, మీకెందుకండి? కానీ ఇట్లా చేయటం, మీరు మాట్లాడటం చాలా తప్పండి. ఆడవాళ్ళు బట్టలు బాగా వేసుకోవాలని మీరు చెప్పాలి ఖచ్చితంగా. ఎందుకంటే అరా కొరా బట్టలు వేసుకోవటం, జీన్స్ ప్యాంట్లు వేసుకొని గుళ్ళకు పోవటం, ఇవన్నీ తప్పు కదా. అవన్నీ చెప్పండి మీరు. సరేనండి.